వైసీపీ హయాంలో తాడిపత్రిలో 5 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. వాటర్ ప్లాంట్ల ఏర్పాటులో ఈ కుంభకోణం జరిగిందన్నారు. తాడిపత్రిలో ఏ ఒక్క వాటర్ ప్లాంట్కు ఐఎస్ఓ సర్టిఫికెట్ లేదన్నారు. డబ్బులు దోచుకోవడానికే వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారన్నారు. ఇక మీదట మీ ఆటలు సాగవన్నారు. ఐఎస్ఓ సర్టిఫికెట్తో పాటు పరిశుభ్రమైన వాతావరణంలో వాటర్ ఫిల్టర్ పంపిణీ ఏర్పాటు చేసుకోవాలన్నారు. పరిశుభ్రత పాటించకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇకపై శుభ్రమైన వాతావరణంలో వాటర్ ప్లాంట్లు కొనసాగుతాయని చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. వాటర్ ప్లాంట్స్ పెట్టినారు. నేను అబద్ధం చెప్పడంలో నిజము అంత ఎవిడెన్స్ తో చెప్తాను. 18 లక్షలు 20 లక్షలు ఫ్యాక్టరీ నుంచి డబ్బులు తెచ్చినారు వాటర్ ప్లాంట్స్ కని 20 లక్షలు ప్లస్ మున్సిపాలిటీలో 20 లక్షలు డ్రా చేసినారు. ఏ ప్లాంట్లు కూడా కరెంటు బిల్లు కట్టలేదు. మొదట 3 నెలలు కరెంటు బిల్లు మున్సిపాలిటీ కట్టింది. దాంట్లో దగ్గర 1 కోటి రూపాయలు స్కామ్. ఈ పొద్దు మళ్ళీ నేను ఎందుకు ఆ ప్లాంట్లు అట్లా ఉండాలని పంపిస్తే కొన్ని ప్లాంట్లో సామాన్లు కూడా ఎత్తుకపోయినారు. వాళ్ళ మీద కూడా కేసు పెట్టినారు. సరే వృధాగా పడినాయని చెప్పి మళ్ళీ నేను 10 లక్షలు ఖర్చు పెట్టి ఒక ఆర్గనైజేషన్కి ఇచ్చినాం. దగ్గర 13. ఇప్పుడు ఎవరికి నీళ్లు కావాలన్నా దాంట్లోపై 5 రూపాయలు వేస్తే ఆటోమేటిక్గా నీళ్లు అవన్నీ వస్తాయి. ముందు ఒక ప్లాంట్లో సెట్ చేసినాము పెద్దమ్మ గుడి దగ్గర. ఎందుకంటే ఒక ట్రయల్ రన్. అదే చెప్పిన ఈ నెల కరెంటు బిల్లు రేపు ఈ నెల ఆఖరి వరకు కరెంటు బిల్లు నేనే కడతా. గత 5 ఏళ్లలో